ఇలా ఒక సాంగ్ చేద్దాం గీత గారిని పెట్టి, కానీ కామెడీ వద్దు, గీత గారిని కామెడీగా చూపించి వద్దు, సంథింగ్ మాస్ ఫుల్ హెవీ స్టెప్స్తో చూపిద్దాము ఇట్లా వెళ్ళాం అనుకున్నాము. ఒక 1 వీక్లో షూట్ చేసేసాం. ఇంకా అంత సడన్ సర్ప్రైజ్ అయిపోయింది. ఇంక అప్పటికప్పుడు అనుకుంది ఒక సాంగ్, బట్ ఇంకొక సాంగ్ ఇంకా బాగుంది, ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి మేము చందు గారిని కాంటాక్ట్ చేయడం, వాళ్ళు మాకు సాంగ్ ఇవ్వడము. వాళ్ళు అనిత గారు వాళ్ళు కూడా, లేదు మేడం మేము అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాము, మీరు కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. నేను చెప్పా, నేను ఎక్కడ కానండి కాంప్రమైజ్, మీ ఇష్టం అని చెప్పేశాను. మేము చేస్తే మీకు మళ్ళీ కంబ్యాక్ లాగా ఉండాలి, మీకు ఓకేనా? నేను ఆర్కే ఓకే అండి, ఎలా కావాలో అట్లా వాడేసాను గీత గారిని అన్నారు. సో వాళ్ళ ఇంట్లోనే ఉంచి నన్ను, ప్లస్ చెప్పాలంటే అనిత మా కొరియోగ్రాఫర్ గారు 7th మంత్ ప్రెగ్నెంట్, తన లేడీ, అంటే తన సీనియర్ కొరియోగ్రాఫర్ దగ్గర చాలా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశారు. సో వాళ్ళు ఏమంటే, మేడం మీరు ఉండేది లాంగ్ లొకేషన్ కదా, మా ఇంట్లోనే స్టే చేయండి మీరు, మేము అంటే మార్నింగ్ 10 to 6 మా ఇక్కడే, మా ఇంట్లోనే ఉండి మా ఇక్కడే ప్రాక్టీస్ చేసి మేము ఏం కావాలో చూసుకుంటాం అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంచుకొని చాలా బాగా చూసుకొని, అంటే నేను అబ్బా ఏదో మనం ఊపులు అనేసి చేద్దాంలే అని, కానీ అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి వాళ్ళిద్దరూ. అసలు ఫస్ట్ డే అనుకున్నాను ఇలా స్టెప్స్ చెప్పగానే, అమ్మా వెళ్ళి కూర్చున్నా, పట్టేసింది ఇక్కడ నాకు. నేను అనుకున్నా ఏంటి పట్టేసింది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలా, ఇంకా ఇంకా అయిపోయింది మన పని, పెద్ద పుడింగలుగా చెప్పేసాము అనుకున్నాము. బట్ చాలా బాగా చూసుకొని చాలా బాగా చేయించారు ఇంకా నాకు. సో ఆ అవుట్పుట్టే ఇవాళ మా గుడుగుడు గుంచమా అండి. అసలు చాలా హార్డ్ వర్క్ అయితే చేశాము. ఈ హార్డ్ వర్క్కి పెద్ద ఇన్స్పిరేషన్ ఏంటంటే చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, ఇంటర్వ్యూస్లో చెప్పారు, మనం ఏదైనా సాధించాలంటే మన నుంచి మనకి రావాలి, మన కష్టం మనం పడితేనే ఎదుటి తెలుస్తుంది, దాంతోపాటు మనకు లక్ ఉండాలి అని తన మాటలు కొంచెం నాకు కూడా అనిపించింది. చాలామంది అన్నారు, ఎందుకు గీత గారు చేయగలిగారు, చేయలేదేమో తను అని చెప్పారు. బట్ నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని చేసేసాను. ఇంకా